ఏ రకంగా ఉన్నారు ఇవన్నీ ఆలోచన చేసే ప్రభుత్వం రావాలా, ప్రభుత్వంలో ఉండాలి. అది వాళ్ళ డాటా ఉంది అక్కడ, కానీ ఇవన్నీ మార్క్స్ తీసుకోలే. కేవలం ఎన్నికల్లో మాట ఇచ్చినామని చెప్పి జిల్లా చేస్తామన్నారు. ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు వచ్చిన నాయకులకి మాటలు తీసుకోవాలా జిల్లా ఇవ్వమని. అప్పుడు ఏమి లే, టికెట్ల కోసం ప్రయత్నం చేసినారు తప్ప జిల్లా కోసం ఎవరు ప్రయత్నం చేయలే. నాకు టికెట్ కావాలని చెప్పి ప్రయత్నాలు చేసినారు తప్ప ఆధునిక భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచన చేయలే. ఇది వాస్తవమైన విషయం. ఇది నేను గత 45 సంవత్సరాల నుంచి రాజకీయంగా చూసుకుంటున్నాను కదా. కేవలము 2 కుటుంబాలు పరిపాలన చేసినా మనకి 30 సంవత్సరాలు. ఈరోజు వాళ్ళ నోట్లో ఎక్కడైనా జిల్లా కావాలని చెప్పి వచ్చిందా? ఏదో నిన్న సాయిప్రసాద్ అన్నాడు నేను జిల్లాకు వ్యతిరేకం కాదు అని. మరి మీనాక్షి అన్నాడా జిల్లా కావాలని చెప్పి? ఆయన నోటి నుంచి కూడా అనిపించాలా జిల్లా మాకు కావాలని చెప్పి. మీనాక్షి కూడా స్టేట్మెంట్ ఇవ్వాలా, ఈ ప్రాంత అభిమానం ఉంటే ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలా, జిల్లా సాధన కోసం అది ముందుకు రావాలా. ఇది నా డిమాండ్. ఏమే, ఎందుకంటే ఈ రకంగా రాజకీయ నాయకులు బయటకు వస్తేనే వచ్చేది. ఊగా కేవలము అని ఆడ కూర్చుంటేనే ఆడ చెప్తేనే చేస్తేనే అంటే కాదు. నువ్వు బజార్లో రా, నీ అంట నేను వస్తా, నీ అంట మల్లప్ప గారు రమ్మను, మల్లప్ప కూడా రావాలా బయటికి జిల్లా సాధనకి. ఒక పార్టీ చెప్పుకొని కూర్చునే కాదు. ఈ ప్రాంత అభిమానం, ఈ ప్రాంత డెవలప్మెంట్ కావాలంటే మీరంతా బయటకు రండి. ఒక ఏదో సమాఖ్య అక్కడ ఏదో మీ మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టుకుంటే జిల్లా వస్తుందా, అభివృద్ధి అవుతుందా? నొప్పి అని డాక్టర్ దగ్గర పోయినప్పుడు నొప్పి చెప్తే కదా బాగా. 30 ఏళ్ళు మన 80 ఏళ్ళు ఉన్నోళ్ళకి నొప్పి తెలుదా? ఆదోళ్ళు నొప్పి తెలుదా? ఏం ఆపరేషన్ చేయాలని తెలుదా వాళ్ళకి? బట్ దానికి ఒక మీటింగ్ కావాలా? సలహా ఇస్తే అయిపోయా. మేధావులను కూర్చోబెట్టి మీటింగ్ చేసుకో. అంతమంది చూసి కొంతమంది ఒక మైక్ దొరికితే ఒక మాట్లాడుద్ది. మైక్ దొరికితే సార్ మాట్లాడాలి. సబ్జెక్ట్ ఏముండదు.